రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న సిబిఐ కోర్టుకు వచ్చిన విధానం మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్ను చూసుకుంటే కనుక జగన్ సైన్యంలో వైసీపీ కార్యకర్తల్లో ఎక్కువ మంది జంజీలు ఉన్నారు, చాలామంది యువకులు. సో అంటే కోర్టుకు హాజరయ్యేటప్పుడు కూడా అంతమంది సైన్యంతో రావాలా అనేది ఇక్కడ ప్రశ్న. జగన్ కోర్టుకు వచ్చిన తీరు మీద మీ కామెంట్ ఏంటి? అండ్ ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన ఏమంటారు ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడుకోవాలి. రాజకీయ పరంగా నేను ఎటువంటి కామెంట్ చేయడంలే. భారత ప్రజాస్వామ్యం ఒక అద్భుతమైన పరిడవిల్లుతున్న ప్రజాస్వామ్యం. ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి, లేదా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినట్టే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన 31 కేసులు సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర ఉంటే కొన్ని కేసులు సిబిఐ స్పెషల్ కోర్టుకి నాంపల్లి అటెండ్ అవ్వడానికి వచ్చారు. అంటే మనం కేసులు ప్రూవ్ అయ్యేంత వరకు నేరస్తులు కాదు, కేవలం ఆరోపించబడిన వాళ్లే అంటారన్నమాట. కేవలం అలిగేషన్స్, ఇట్స్ నాట్ గిల్టీ. అది కాన్స్టిట్యూషన్ చెప్పేది, చట్టాలు చెప్పేవన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుడు కాదు, ఆరోపించబడిన వాడు కాబట్టి, ఒక ముద్దాయి కాబట్టి ఆయన అక్కడికి వస్తున్నారు. ఎక్కడికి? కోర్టుకి. కానీ కోర్టుకు వచ్చే విధానం ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి. ఆయన 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. వన్ ఆఫ్ ది ఇండియాలోనూ ఒక ప్రాంతీయ పార్టీలో అద్భుతమైన ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడు అనమాట. ఆయన కోర్టుకు రావడం అనేది రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన, ప్రజా పబ్లిక్ హెల్త్ అనేది ఒకటి ఉంటుంది, దానికి బద్ధమైన. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్. ఈ హైదరాబాదులో బేగంపేట ఎయిర్పోర్ట్ టు నాంపల్లి, నాంపల్లి టు లోటస్ పాండ్, ఎగైన్ లోటస్ పాండ్ టు బేగంపేట, అక్కడ నుంచి బెంగళూరు. ఈ మధ్యలో కొన్ని లక్షల మంది, వేల మంది ఇది రావడం రోడ్ల వెంబడి ప్రజా సౌకర్యానికి అసౌకర్యమైంది. ఆయన కోర్టుకి వెళ్తున్నారు. కోర్టు స్పెషల్ సిబిఐ కోర్టు. అక్కడ సెక్యూరిటీ చాలా తక్కువగా రేర్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని వేల కేసులు ఎప్పుడూ నాంపల్లి కోర్టు కాంప్లెక్స్లో వస్తూ ఉంటాయి. క్రిమినల్ కోర్టు చాలా పెద్ద కాంప్లెక్స్ అండి నాంపల్లిలో. ఆ కోర్టు దగ్గరికి ఆయన వేల మందితో, లక్షల మందితో అలా వెళ్ళడం వల్ల నిన్న అందరికీ అసౌకర్యమే. అంటే కోర్టుని ఆయన దారి తప్పించడానికి అనేది ఒకటి ఉంది. 2 కోర్టుల మీద ఒత్తిడి తీసుకురావడం. అంటే పొరపాటున అక్కడికి అటెండ్ అయిన తర్వాత బెయిల్ క్యాన్సిల్ చేయడం, లేకపోతే వెళ్ళకపోతే జడ్జిల మీద ఆయన అక్కడ ఉన్న దళం ఏం చేస్తుంది? నేపాల్ లాగా అటాకులు చేస్తా పోలీసులు తట్టుకోగలరా? చిన్న చిన్న సందులు ఉంటాయి నాంపల్లి కోర్టు కాంప్లెక్స్లో, మనకు తెలుసు అవి. అది ఎలా తట్టుకుంటారు? అంటే వైసీపీ జెడ్ అనే ఒక మూమెంట్ ద్వారా ఇటు కోర్టుల్ని, ఇటు యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, లా అండ్ ఆర్డర్ని అన్నింటిలో ఆయన ఒక ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అనేది ఒకటి. అంటే ఆ కేసులు ఎటువంటివి? అవి ఫేక్ కేసులా, ఏ కేసులు అనేవి కాదండి. భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా కొన్ని కేసులు రిజిస్టర్ అవుతే దాన్ని నిరూపించుకునేది కోర్టుల ద్వారానే బయటపడాలి. అబ్జాల్వ్ అనేది బయటకు రావాలి, అంతేగాని ప్రజల ద్వారా కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే నిన్న రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ జరగలేదు, ప్రజా అసౌకర్యం కలిగింది. కాబట్టి ఇది నేను చెప్పనవసరంలా. దిస్ ఈజ్ వాట్ ద వే ఆఫ్ ది థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ డెమోక్రసీ, ఇన్ అవర్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం అండి. ఇది పద్ధతి కాదు అనే విమర్శలు అనేవి ఇలా వస్తున్నాయి.